కేంద్ర బడ్జెట్లో ఏపీపై వరాల జల్లు కురిసింది. అన్ని ప్రాంతాలు, అన్ని రంగాల అభివృద్ధికి కేంద్రం నుంచి కూటమి ప్రభుత్వం భారీగా నిధులను రాబట్టింది. దీంతో సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ఫలించినట్లయింది. ఇక కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి లభించిన హామీల విషయానికి వస్తే ఏపీ విభజన చట్టం అమలుకు పూర్తి స్థాయిలో కట్టుబడి ఉన్నామని బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఏపీకి రాజధాని నిర్మాణం అవసరమని నమ్ముతున్నామన్నారు. ఏపీకి ప్రత్యేక ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. అమరావతి నిర్మాణంలో వివిధ ఏజెన్సీల ద్వారా అభివృద్ది చేయాలంటూ కేంద్రం నిర్ణయించింది. ఈ ఏడాది 15,000 కోట్ల రూపాయల ప్రత్యేక ఆర్థిక సాయాన్ని ఏపీకి కేంద్రం ప్రకటించింది. ఈ సాయం రానున్న సంవత్సరాల్లో కూడా కొనసాగుతుందని నిర్మలమ్మ తెలియజేశారు. పోలవరం నిర్మాణానికి కేంద్రం హామీ ఇచ్చిందన్నారు. వీలైనంత త్వరగా పోలవరం నిర్మాణాన్ని పూర్తి చేస్తామని బడ్జెట్లో నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. పోలవరం ఏపీ జీవనాడిగా పేర్కొన్నారు. ఆహార భద్రతకు కూడా పోలవరం నిర్మాణం ఎంతో అవసరమని నిర్మలా సీతారామన్ తెలిపారు. పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధికి ప్రాజెక్టులను ప్రకటించారు. విశాఖ టు చెన్నై, హైదరాబాద్ టు బెంగళూరు పారిశ్రామిక కారిడార్లను నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఏపీలో 4 రంగాల్లో కీలక ప్రాజెక్టులకు కేంద్రం సాయం అందిస్తుందని తెలియజేశారు. నీరు, విద్యుత్, రైల్వే, రోడ్లు ఇందుకు సంబంధించిన ప్రాజెక్టులకు దశల వారీగా నిధులు కేటాయిస్తామని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. రాయలసీమ, ప్రకాశం, కోస్తా ఆంధ్రల్లో వెనుకబడినటువంటి జిల్లాలకు ఆర్థిక సాయం అందిస్తామన్నారు. విభజన చట్టంలో ఉన్న హామీలను నెరవేరుస్తామన్నారు. పూర్వోదయ పథకం ద్వారా తూర్పు రాష్ట్రాలైనటువంటి బీహార్, ఏపీ, జార్ఖండ్, బెంగాల్, ఒరిస్సాలకు ప్రత్యేక ప్రాజెక్టులను నిర్మలా సీతారామన్ ప్రకటించారు.